మానవలోకానికి స్వాగతం, మా నవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. ఈరోజు మనం ఏర్లపల్లి గ్రామం, దౌలతాబాద్ మండలం, వికారాబాద్ జిల్లాలో ఉన్నాము. నా వెనకాల ఉన్న ఈ పొలం అంతా సాయిరెడ్డి గారిది. ఆయన గత 3 సంవత్సరాలుగా వరి, దేశవాళీ విత్తనాలు రకరకాల ప్రయోగాలు చేసి దీంట్లో ఇతర రైతులు కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన అనుభవాలు ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సాయిరెడ్డి గారు. నమస్తే. మీరు మీ గ్రామంలో దేశవాళీ వరి విత్తనాలని గత 3 సంవత్సరాలుగా సాగుబడి చేస్తున్నారని తెలిసింది. మీ అనుభవం చెప్తారా? సార్, మేము గత 3 సంవత్సరాల నుంచి మా పొలంలో దేశవాళీ వరి విత్తనాన్ని సాగు చేస్తున్నాం. దానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనం తినే ఆహారంలో ఎటువంటి పోషకాలు ఉండట్లేదు. అదేవిధంగా మనం రోజు రోజుకి పుట్టబోయే పిల్లలు కానీ మనం కానీ బలహీనం అవుతున్నాం. సో ఇది ఇలాగే కొనసాగితే, రసాయనాల వ్యవసాయం కొనసాగితే మన వ్యవసాయం పూర్తిగా కుంటుపడిపోతుంది, నాశనం అవుతుందనే ఉద్దేశంతో కొన్ని పుస్తకాలు కానీ కొన్ని వీడియోస్ కానీ నేను గత రైతుల అనుభవాలను తెలుసుకొని వాటి వల్ల నేను ప్రకృతి వ్యవసాయంలోకి రావడం జరిగింది. దానిలో భాగంగా మొదటి సంవత్సరం నేను గోదావరి ఇసుకలు అనే ఒక రకాన్ని ఎంచుకొని సాగు చేశాను. దాని తర్వాత మనకు వాసన్ సంస్థ వారి సహకారంతో విత్తనాలని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో 27 రకాల విత్తనాలని సాగు చేయడం జరిగింది. విత్తనాల రకాల పేర్లు చెప్తారా? కొన్ని పేర్లు చెప్తాను సార్. రక్తశాలి, నవార, కాలాబట్టి, ఇంకొకటి చిట్టి ముత్యాలు, తర్వాత ఢిల్లీ బాస్మతి, చాలా రకాలు ఉన్నాయి సార్. 27 రకాలు ఉన్నాయి. ఇంకా అలాగే దాంట్లో కూడా రకాలు సార్. మనం తీసుకుంటే వరిలో నలుపు రకము, ఎరుపు రకము, తెలుపు రకము, ఇలా 3 రకాలుగా ఉన్నాయి బియ్యంలో. తర్వాత మళ్ళా రెండవ సంవత్సరం కూడా మేము మా పొలంలో ఇంకా విత్తనాలు కావాలి అంటే, దేశవాళీ వరిలో చాలా రకాలు ఉన్నాయని నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్నాను. వ్యవసాయంలో, ప్రకృతి వ్యవసాయంలో ఇంకా రైతులకు అందియాలనే ఉద్దేశంతో మళ్ళా సంవత్సరం 46 రకాల విత్తనాలను కూడా మేము ప్రయోగాత్మకంగా, అంటే చిన్న చిన్న మడిలలో వేసి మేము సాగు చేయడం జరిగింది. విత్తనాలను అభివృద్ధి చేయాలని. మీతో పాటు ఇతర రైతులు కూడా ఉన్నారా ఈ ప్రయోగంలో? అంటే ప్రస్తుతం మా పొలంలో వేసినాక వచ్చిన విత్తనాలని మిగతా రైతులకి వాసన సంస్థ వారి సహకారంతో ఇవ్వడం జరిగింది సార్. వాటి నుంచి మేము 3 రకాలు సాగు చేస్తున్నాం సార్. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి కస్టమర్స్ అంటే ఎవరైతే మనకు వినియోగదారులు ఉన్నారో వాళ్ళ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారంగా మాకు తెల్ల రకం బియ్యము, సన్న రకాలు ఉంటే బాగుంటుంది దేశవాళీ రకాల్లో అనే ఉద్దేశంతో ఒకటి రత్నచోడి, ఒకటి సిద్ధ సన్నాలు, తర్వాత కబిరాసాల్ అనేది ఇది మనకి ఇందులో రోగనిరోధక శక్తి పెంచుతుంది సార్. దీన్ని పొద్దున పూట పాలలో కలిపి తీసుకుంటే మన అందరికీ బలమైన ఆహారంగా, రైతులకి మంచి చేసే ఉద్దేశం ఏంటంటే ఆ రకాల్లో ఏ వాతావరణానికైనా తట్టుకుంటాయి సార్. అక్కడికి అనుకూలమైన వాతావరణం, అక్కడికి అనుకూలమైన విత్తనం తట్టుకుంటాయి. ఇంకొకటి రోగనిరోధక శక్తి వాటికి కూడా ఎక్కువగా ఉంటుంది. అలా పెరిగిన విత్తనంలో నుంచి వచ్చిన ఆహారం మనకు కూడా బలమైన ఆహారం అనే ఉద్దేశంతో మేము వీటన్నిటిని సాగు చేస్తున్నాం. ప్రస్తుతం 3 రకాల్లో మీరు ఎరువులు కానీ, క్రిమినాశక మందులు కానీ ఎలాంటివి వాడుతున్నారు సార్? మేము ఈ పూర్తిగా 3 సంవత్సరాల నుంచి ఎటువంటి బయట నుంచి కెమికల్స్ కానీ వాడట్లేదు సార్. పూర్తిగా మా పొలంలో తయారు చేసుకున్న జీవామృతాన్ని ఇస్తున్నాము, ఘనజీవామృతం ఇస్తున్నాము. తర్వాత మేము పైన స్ప్రేయింగ్ వచ్చేసి నేమాస్త్రము, అవసరం అనుకుంటే అగ్నాస్త్రము, తర్వాత పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తున్నాము. ఏది చేసినా కూడా మేము ప్రకృతి పరంగానే తయారు చేసుకొని తింటున్నామని అనుకుంటున్నాం, కానీ బలమైన ఆహారం తింటున్నామని ఎవరు అనట్లేదు సార్. కడుపు నిండా అంటున్నా కానీ తిన్న కొద్దిగా అయినా ఆరోగ్యమైన ఆహారం తింటున్నా అని ఎవరు చెప్పట్లేదు. సో మనకి దిగుబడి తగ్గినా కూడా, అంటే కంప్లీట్గా తగ్గుతుందని చెప్పట్లేదు, మనకు విలువలతో చూసుకుంటే మాత్రం ప్రకృతి వ్యవసాయంలో పై స్థాయిలో ఉంటుంది సార్. కెమికల్ వ్యవసాయంలో రైతులు ఏమనుకుంటున్నారంటే ఎంతసేపు ఆదాయం వైపే చూస్తున్నాం కానీ ఆరోగ్యం వైపు ఎవరు చూడట్లేదు. ఎక్కువ దిగుబడి అనుకుంటున్నారు, ఎక్కువ దిగుబడే చూస్తున్నారు కానీ ఆరోగ్యం ఎంత వస్తుంది ఎక్కువ అనేది చూడట్లేదు. సో రైతులు కూడా ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించాలని కోరుతున్నాను. అయితే ఈ ప్రకృతి వ్యవసాయంలో ముఖ్యంగా దేశవాళీ విత్తనాలను మళ్ళీ తీసుకొచ్చి పెంచడంలో ఏ రకమైన సమస్యలను మీరు ఎదుర్కొంటున్నారు? ముఖ్యంగా కలుపు విషయంలో కానీ, లేకపోతే
కూలీ విషయాల్లో కానీ అలాంటి విషయాల మీద? సార్, ఈ ప్రకృతి వ్యవసాయంలో వచ్చి మన కలుపు అనేది చాలా పెద్ద సమస్య సార్. ఎందుకంటే మనము ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పంటకైనా కలుపు మందులు లేనిదే ఏ పంట వేయట్లేదు రైతులు. వరి విషయానికి వస్తే కలుపు అనేది చాలా ఎక్కువ వస్తుంది. ఒకసారి నీళ్లు తీసేసినామంటే మళ్ళీ నాటు కుదిరేంత వరకు కలుపు ఎక్కువ వస్తుంది. ఇప్పుడున్న కూలీల సమస్యకి మనం చాలా ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. సో మేము దానికి కొంచెం ఆలోచించి ఏం చేసామంటే సాలు పద్ధతిలో, అంటే ఎస్ఆర్ఐ శ్రీవారి పద్ధతిలో సాగు చేసుకొని మధ్యలో కోనోవీడర్ సహాయంతో నాటు వేసినాక 15 రోజులకి కొంచెం కలుపు తీసుకున్నాము. అయినా కూడా కలుపు మమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతుంది, బాగా ఇబ్బంది పెడుతుంది. మేము అది ఇబ్బంది పెట్టినా కూడా మేము ఎలాంటి కెమికల్స్ వాడలేదు. సో కలుపు సమస్య అనేది ప్రతి రైతుకి ప్రకృతి వ్యవసాయంలో ఉంటుంది. దాన్ని ఎలా అధిగమించాలనేది వివిధ రకాల పద్ధతులని అనుసరించి చేస్తున్నాం. అయితే మీరు కోతలు కోసాక ఈ వరి ధాన్యం నుంచి బియ్యంగా మార్చడంలో ఏ రకమైన అనుభవం ఉంది? సార్, ఇది ధాన్యం నుంచి బియ్యంగా మార్చే సమస్య ఎక్కడ ఉంది అంటే మాకు కొంచెం ఇబ్బందే ఉంది. ఏంటంటే ధాన్యాన్ని ప్రకృతి వ్యవసాయంలో పండించిన ధాన్యానికి మనం ఆహార విలువలు అంటే ఔషధ విలువలు ఎక్కువ ఉంటాయని చెప్తున్నాం కదా. మనం ఎప్పుడైతే కెమికల్ వ్యవసాయంలో చేసిన ఆహారానికి పాలిష్ రైస్ ఎప్పుడైతే తింటున్నామో దాంట్లో ఉన్న పోషకాలు అన్నీ కోల్పోతున్నాం. ప్రకృతి వ్యవసాయంలో పండించిన ధాన్యానికి మనం పాలిష్ లేకుండా అన్పాలిష్ ఎప్పుడైతే చేసి మనం తింటామో దాంట్లో ఉన్న పూర్తి ఔషధాలు మన ఆహారం మన శరీరానికి అందుతాయి. పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ చాలామంది వినియోగదారులు, అంటే బియ్యం అన్నం తినే వినియోగదారులందరికీ కూడా ఈ దేశవాళీ విత్తనాలన్నా లేకపోతే సహజ పద్ధతిలో పండించనన్నా నమ్మకం కుదరటలేదు. మనం ఏదో మోసం చేస్తున్నామా, ఇదంతా వాళ్ళు ఏదో అబద్ధం చెప్తున్నారా అని ఉంది. దానికి ఏం చేస్తే బాగుంటుంది అంటారు? మీరు వినియోగదారులకు ఇచ్చే సలహా ఏమిటి? సార్, వినియోగదారులకి మేము చెప్పేది ఏంటి అంటే, మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. మేము రైతు ఎప్పుడే కానీ ఒకరిని మోసం చేయడు సార్. అంటే కెమికల్స్ వాడిన పొలానికి వాళ్ళు ఇన్ని రోజులు తిన్నారు సార్, వాళ్ళు కెమికల్స్ వాడిన ఆహారాన్ని తిన్నారు. మేము సమాధానం చెప్పాం సార్. ఈ ప్రకృతి వ్యవసాయంలో పండిన ధాన్యాన్ని అంటే వాళ్ళు తిన్నప్పుడు ఆ రుచే చెప్తారు సార్ వాళ్ళకి సమాధానం. మీరు ఎలా ప్రయోగం చేస్తున్నారో కొత్త పద్ధతులు, కొత్త విధానాలు, అంటే ఒక రకంగా పాత విధానాలని మళ్ళీ తీసుకురావడానికి, అదేవిధంగా వినియోగదారులు కూడా వాళ్ళ ఆహారంలో కొన్ని ప్రయోగాలు చేయాలి. అవును సార్, ఆ ప్రయోగాలు చేసి నేర్చుకోవాలి. ఈ ధాన్యం ఎలా పండించాలి, ఎలా తినాలి, ఎలాగా దాన్ని వినియోగించుకోవాలి, ఎలా నిలవ పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళ స్థాయిలో కూడా ప్రయోగాలు రైతుకు వినియోగదారులకి మధ్య అనుసంధానం బాగా జరిగే అవకాశం జరగాలి సార్. వారంలో ఒక రోజు ఒకటి, ఇంకో రోజు ఒకటి, అలా అన్ని రకాల బియ్యాలు తింటే వాళ్ళకి ఏమైనా నష్టమా? సార్, మన పూర్వులు చెప్పే మాటను వింటే మనిషి పరిణామ క్రమం అంటే మనిషి పుట్టకన్నా ముందు నుంచి చనిపోయేంత వరకు కొన్ని వేల రకాలు ఉన్నాయని చాలామంది చెప్తున్నారు సార్. ప్రకృతి పరంగా పండించింది ఏదైనా మనిషికి హాని చేయదు సార్. మీరు చూస్తున్న ఈ రకం కబీరా సాల్, ఇది తెలుపు రంగు బియ్యం. ఇది మనకు 130 నుంచి 140 రోజుల పంటకాలం. ఇది తీసుకోవడం వల్ల మనకు రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఇది మనకు ఎక్కువ వరద ముంపు ప్రాంతాల్లో కూడా పెరిగే వరి రకం. ఇది ఇక్కడ మీరు చూస్తున్న వరి రకం సిద్ధ సన్నాలు. ఇది చాలా సన్న రకం గింజ. ఇది తీసుకోవడం వల్ల మనకు రోజు తీసుకునే వారికి బాగుంటుంది. ఇది కూడా రోగనిరోధక శక్తి పెంచుతుంది. అలాగే ఈ పంటకాలం వచ్చి 140 రోజులు. ఇక్కడ మీరు చూస్తున్న వరి రకము రత్నచోడి. ఇది 145 రోజుల పంటకాలము. పూర్వము సైనికులకి ఆహారంగా పెట్టేటటువంటి ఆహారం ఇది రత్నచోడి అనేది. సైనికులు బలంగా ఉండి వాళ్ళు పోరాటాలు చేస్తారు కాబట్టి వాళ్ళకి బలమైన ఆహారం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రత్నచోడిని ఎక్కువగా వాడేవారని మనకు రైతుల అనుభవం. వైవిధ్యభరితమైన వ్యవసాయం ఎందుకు చేయాలంటే వైవిధ్యభరితమైన ఆహారం కోసం. ఈ దేశవాళీ విత్తనాలతో పండించిన ధాన్యం కానీ, పప్పులు కానీ, నూనె కానీ, ఏ రకమైన వస్తువైనా మనము తినే అవకాశం ఉంది. దాని మూలంగా మన ఆరోగ్యానికే లాభం. ఏదో ఒకే రకమైన విత్తనం, దేశవాళీ విత్తనమైన నవ్వారే తినాలి, లేకపోతే రక్తశాలే తినాలి, ఈ రకమైన అపోహలు అక్కర్లేదు. ప్రతిరోజు ఒక్కొక్క రకమైన బియ్యాన్ని, ఒక్కొక్క రకమైన పప్పుని, ఒక రకమైన నూనె గింజల్ని మనము ఆహారంలో మన భాగంగా చేసుకుంటే మన ఆరోగ్యం మరింత మెరుగుపడే అవకాశం ఉంది. ప్రకృతి సహజంగా పండించిన ఏ వస్తువైనా మనుషుల యొక్క ఆహారానికి పాత్రమవుతుంది. అది తింటే మన ఆరోగ్యానికే లాభం అని చెప్పి సాయిరెడ్డి లాంటి యువ రైతులు మొత్తం చాలా ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారికి చేయూతగా ఉండాలంటే బియ్యం తినే
ఆహారం బియ్యం తినే అందరూ కూడా ఇలాంటి రైతులకి ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన వరి ధాన్యాన్ని తిని, పప్పులు దినుసులను తిని, చిరుధాన్యాలను తిని వారి ఆరోగ్యం పెంచుకోవాలి. ఇలాంటి రైతులకి సహకారం అందించాలి.